మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001177550. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు. ఏకంగా 164 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి లోపాలను వెలికి తీసేందుకు వారికి ఇచ్చినటువంటి ఈ హానర్ను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలను కూడాను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ఏవైతే దశాబ్దాల కాలంగా వస్తున్న ప్రక్రియను పరంపరలను కూడాను పక్కన పెట్టి కొత్త పోకడకు తెరతీశారు. అందులో భాగంగానే 300 కోట్ల రూపాయలతో స్వతంత్రం వచ్చిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో జరిగిన భూ సర్వే పేరుతో నిర్వహించినటువంటి భూదందా కావచ్చు, ఈరోజు పాస్బుక్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి కూడా ఆ బుక్పై రాష్ట్ర రాజముద్ర తప్ప ఇంకొక ఫోటో కూడా లేనటువంటి ఆ ప్రక్రియను పూర్తిగా భూస్థాపితం చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను రైతుకు హక్కుగా భావించే పాస్బుక్పై వేయడానికి మాత్రం రైతులందరూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చూస్తే భూ సర్వేతో నిర్వహించినటువంటి ఈ ప్రక్రియలో భూమికి రైతుకు ఉన్నటువంటి హక్కుకి రాజముద్రకు ఉన్నటువంటి ఆ సత్సంబంధాలను పక్కన పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఫోటోను ఆ పాస్బుక్పై వేయడం మాత్రం రైతులందరూ కూడా ఆందోళన చెందుతారు. అందులో భాగంగానే కొత్త పాస్బుక్లు జారీ చేసినప్పుడు రైతులు ఎవరు కూడాను ఆయన బొమ్మ ఉన్నటువంటి పాస్బుక్ తీసుకునేందుకు కూడాను నిరాకరించే పరిస్థితి ఉండేది. సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కూడాను ఆ పాస్బుక్లు ఇవ్వడానికి వస్తే తమకు ఆ ఫోటో ఉన్న పాస్బుక్ వద్దని చాలామంది రైతులు నిరాకరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4618 పంచాయతీల్లో ఈ కొత్త సర్వే ప్రక్రియ పూర్తయింది. అందులోనే 20,19,000 కొత్త పాస్బుక్లను కూడా జారీ చేయడం జరిగింది. కాకపోతే ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ ఉన్నటువంటి ఈ పుస్తకం మనం చూస్తుంటే కనుక ఈరోజు రాష్ట్ర రాజముద్రను మాత్రం హైడీల్ చేసి భూ సర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటోను హైలైట్ చేశారు. వైఎస్ జగన్ శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకం పేరుతో ప్రతి పేజీలో కూడాను రైతులకు సమాచారంతో పాటు చూస్తే కనుక ప్రతి పేజీలో కూడా రాజముద్రతో పాటు నవరత్నాలు పబ్లిసిటీ, అదేవిధంగా రైతును మాత్రం ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేనటువంటి పరిణామాలు చూడవచ్చు. ఈ పాస్బుక్లు జారీ చేసినప్పుడు రైతులు ఎవరు కూడా పాస్బుక్లు తీసుకోవడానికి సుముఖత చూపకపోయినప్పుడు కూడాను ఖరీఫ్ సీజన్ వస్తుంది, మళ్ళీ ఈ పాస్ పుస్తకాల ద్వారా రుణాలు తీసుకోవడానికి వారికి అవకాశం ఉండవు అని చెప్పేసి చూస్తే ఇది పాత కాంగ్రెస్ ప్రభుత్వం నాడు రిలీజ్ చేసినటువంటి పాస్బుక్. ఈ పాస్బుక్లో కూడా కేవలం రాజముద్ర, అదేవిధంగా రైతుకు సంబంధించినటువంటి తన భూమి తందే అని స్పెసిఫికేట్ చేశారు. మరోవైపు చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి ఇది కూడా అదే పరిస్థితి ఉంది. పట్టాదారు పాస్ పుస్తకం అంటే దానికి ఉన్న వ్యత్యాసం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భూమి యజమాని హక్కు మరియు అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం అని చెప్పేసి రైతుకు అర్థమైన భాషలో, కాకపోతే ఇక్కడ మాత్రం శాశ్వత భూ హక్కు మరియు భూ సంరక్షణ పథకం అంటే భూ సంరక్షణ పేరుతో టైటిల్ అంటే ల్యాండ్ టైటిలింగ్ విషయంలో కూడాను అనిశ్చిత నెలకొవడం, ఇక్కడ సర్వే పేరుతో నిర్వహించినటువంటి ఈ సర్వే కూడాను లోపభూయిష్టంగా ఉంది. రైతుకు సంబంధించిన ఏదైతే తన ల్యాండ్ ఉందో ల్యాండ్లో ఈ సర్వేలో ఎక్కువ తక్కువ కూడా చూపించే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిణామాలు చూపించే నేపథ్యంలో ఈ పాస్బుక్ని ఏ విధంగా రైతులు స్వీకరిస్తున్నారో దాన్ని ఏ విధంగా ఇచ్చేస్తున్నారనే విషయం కూడాను మనం చూడొచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ విషయంపై వాళ్ళు మాట్లాడేది చూస్తే ఈ పాస్బుక్ జారీ చేసినప్పుడు మీరు ఏ విధంగా బాధపడ్డారు, పాత పాస్ పుస్తకం మీద రైతులకే గౌరవించారు, మీ భూమి మీదే స్పెసిఫిక్, ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదు, ఏ విధంగా చూసుకోవచ్చు? ఈరోజు భూ సర్వే అయింది జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు వాళ్ళ ఫాదరు రాజశేఖర్ రెడ్డి ఇది స్థాపించినట్టుగా ఇది మా తాతల నుండి వచ్చిన ఆస్తి. అందులో నేను కూడా సగభాగం నేను కొనుక్కున్న ఆస్తి. ఆ భాగంలో కూడా పాస్బుక్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం అంటే ఇది నాకు వాళ్ళు ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాగే ఎన్ని ప్రభుత్వాలు వచ్చి మారేవి, కానీ తొలి ప్రభుత్వం కూడా రాగముద్ర వేసి ఇచ్చింది. పాస్బుక్ మీద నా ఫోటో వేసి నాకు సర్వాక్య అనేసి రెవెన్యూ ఇచ్చింది. ఇప్పుడు ఇది ఏంటంటే పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని స్థానం నాకేదో 10 సెంట్లో ఎకరా రాసి ఇచ్చినట్టుగా వేసి దాని మీద నవరత్నాలు అనేసి అంటే నువ్వివ్వడం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తీసుకొని ఇంటి పనులు వేసుకొని జిఎస్టీ తీసుకొని ఇవన్నీ నువ్వు చేసుకొని నవరాత్రుల్లో నా భూమి మీద వేసుకొని నా ఇంట్లో ఇది ఫోటో పెట్టుకొని నా ఉంచవలసిన బాధ్యత నాకు లేదు. ఏదో నా అమ్మకి కానీ నా నాన్నకి కానీ ఏదో పెన్షన్ ఇస్తే
ఆ ఫోటో వేసుకుంటే ఆ 5 సంవత్సరాలు ఉంటుంది, కాకపోతే ఇంకో 10 సంవత్సరాలు ఉంటుంది. అంతేగాని దీని మీద ఇవ్వాల్సిన అర్హత అయితే నీకు లేదు. ఈ పాస్బుక్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అధికారులు మీకు ఏం చెప్పారు? మీరు ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అధికారులు వచ్చి ఇప్పుడు ఈఆర్ఓ గారు వచ్చారు, సర్వేయర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ పాస్బుక్ అయితే ఇది నా ఇంట్లో పెట్టుకోని అని చెప్పాను. ఎందుకు పెట్టానంటే ఇది అర్హత అయితే కాదు, ఇది నా ఆస్తి కాదు, ఇది నా ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రం ఉండకూడదు అని నిర్ణయించాం. కానీ ఈరోజు ఇలాంటి మహానుభావుడు ఉంటే రేపొద్దున్న మన ఆస్తి కూడా మనం అర్హతలు కాకుండా ఉంటాం. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రికి కూడా ఇప్పుడు ఇదే కాదు, ప్రతి రైతు కూడా బాధపడుతూ మీరు చెప్పినట్టుగా 20 లక్షల మంది ఈ పాస్బుక్ అందుకున్న వాళ్ళు కూడా అంటే ఒక తీసుకోకపోతే ఒక వ్యక్తి, తీసుకుంటే ఒక బాధ, ఈ రకంతో దడిపించి కూడా కొంతమంది రైతులకు కూడా ఇది ఇవ్వడం జరిగింది. చూస్తే కనుక కొత్త పాస్ పుస్తకాలు వచ్చాయని ఆనందించాలా, లేకపోతే తమ భూమిపై హక్కు ఉన్నటువంటి రైతు ఆ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో వేసారు ఆవేదన చెందాలనే పరిస్థితి ఉంది. ఏ విధంగా తీసుకోవచ్చు ఈ ప్రక్రియని? ఇది ఏంటంటే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఇది ఒక నార్త్ కొరియాగా మార్చాలని అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ని. అక్కడ సీఎం ఎలాగుంటారు, ప్రధాని ఎలాగుంటారు, అదే టైపులో చేయాలి. నెక్స్ట్ మనం పుట్టే పిల్లలకు కూడా మన పేర్లు ఉండవు, వాళ్ళ తాతల పేర్లు, వాళ్ళ అమ్మమ్మ పేర్లు అలాంటివి పెట్టుకుంటాడు. ఇలాంటి సీఎం ఉండకూడదు అనేసి ఈ స్థితికి అందరంత లోతులో పాతి పెట్టేశారు. ఈ బుక్ చూడండి, స్టాండర్డ్ అవని, క్వాలిటీ అవని, ఇందులో అన్నీ మన తాలూకా ఇవన్నీ ఉంటాయి. ఇందులో అలగేయట్లేదు మొత్తం అని చూడండి, అన్నీ వాళ్ళ ఇది వాళ్ళ పేర్లు, వాళ్ళ తాలూకా ఇది కొన్నాళ్ళకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఒక క్రిస్టియన్స్ రాష్ట్రంగా మార్చడానికి పెట్టిన ప్లాన్ ఇది. ఇంకొకటిగా ఆయన కాదు. అంతే, మన దగ్గర 100 రూపాయలు తీసుకొని మనకే 50 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఇలాంటివి. ఇలాంటి ప్రభుత్వాలు ఉండకూడదు అనేసి ఈ 2024లో జనాలు సరైన బుద్ధి చెప్పి ఎక్కడ ఉండే వాళ్ళని అక్కడికే పంపించారు. అది చెప్పుకోవాల్సింది. పాస్ పుస్తకాలు మారుస్తాం, పాత పద్ధతిలో కొనసాగిస్తాం, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని తొలి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ పాత ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామంటున్నారు. అది ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు ఈ రకంగా పాస్బుక్లు పాతవి ఇస్తాం అనేసి ఆయన తొలి సంతకం పెట్టారు చూడండి, రద్దు అనేసి. అప్పుడే జనాలందరూ పండగ చేసుకున్నారు. మళ్ళీ మనకి ఈ సైకో ప్రభుత్వం పాస్బుక్లు పోతాయి, మనకి మళ్ళీ రాజముద్రతో ముద్ర అయ్యి మళ్ళీ పాస్బుక్లు మనకి వస్తాయి అనేసి చెప్పుకోవాల్సింది. ఇది ఏంటంటే ఇది తీసుకోమని అన్నప్పుడు ఒక వార్డు నెంబర్ కూడా బెదిరింపులకి పాల్పడ్డారు ఊర్లో. తీసుకోకపోతే మీకు అవి రాదు, ఇది రాదు, ఇంటికి బోర్ అయినాము, ఇంటి కట్టడానికి పర్మిషన్ ఇవ్వనేమో, కరెంట్ ఇవ్వము, ఈ రకాలుగా బెదిరించిన వాళ్ళు ఈ బుక్కులు తీసుకొని పెట్టుకున్నారు. కానీ ఇది ఎవరు బీరువాలో పెట్టలేదు, అందరూ బయటే పెట్టుకొని ఉన్నారు కవర్లో పెట్టేసి తడిచిపోకుండా. అంతేగాని ఈ బుక్కుకు ఉండే విలువ ఇదేనికి లేదు. ఈ బుక్కుకు ఉండే విలువ ఈ బుక్కుకు లేదు. మళ్ళీ ఈ బుక్కులు వస్తే అందరూ పండగ చేసుకుంటే రోజు వస్తుంది. చూస్తే కనుక పుస్తకాలు జారీ చేసే విషయంలో కూడాను సిబ్బంది వచ్చి రైతుల్ని బెదిరిస్తే తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సిన పరిణామాలనే అయినప్పుడు కూడా తమ భూమి హక్కుకు సంబంధించిన పాస్బుక్ను ఇంట్లో భద్రపరచడానికి కూడా రైతులకి సుముఖత లేదంటే ఆ ప్రక్రియ ఎంత లోపవేసిన. మరోవైపు చూస్తే సర్వే ఏ విధంగా జరిగింది, ఆ రైతులకు ఉన్నటువంటి భూములు, మీ భూమి ఎంత అని సర్వే చేశారు, సర్వేలో లోవెల్తలు ఏ విధంగా మీరు ఫైండ్ అవుట్ అయ్యారు? ఇంతకుముందు అయితే జరిగిన బ్రిటిష్ వాళ్ళ కాలంలోటి ఎఫ్ఎంబి కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, అదేవిధంగా ఓల్డ్ స్టోన్ కానీ ఇప్పటి వరకు పదిలంగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జరిగిన సర్వేలో ఒక్కొక్క రైతుకి ఉండవలసిన ఎక్స్టెంట్ కంటే కొద్ది చోట్ల ఎక్కువ ఉన్నది, కొద్ది చోట్ల తక్కువగా ఉంది. ఈ కారణం వల్ల మన సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఆర్ఐ దగ్గర కానీ ఏ విషయంలోనైనా చాలా ప్రాబ్లం వస్తుంది. దీన్ని మన చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా రద్దుపరిచి ఈ గతంలో ఎప్పుడూ లేని విధంగా, దేశంలో లేని విధంగా మన జగన్ ప్రభుత్వం ఇంతకుముందు ప్రవేశపెట్టారు. దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ రద్దు చేసి చాలా మంచి పని చేశారు. ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా ఈ సొంత భూమిని కూడా స్వహస్తాలతో అమ్ముకునే విధంగా ప్రజెంట్ కనుక డ్రోన్తో నిర్వహించిన సర్వే అంటే 0 to 0 యాక్యురసీ చూపిస్తుంది, మీ భూమి హద్దులను కూడా స్పెసిఫికేట్ చేస్తుంది. అటువంటి సర్వేలో కూడా ఇటువంటి లోపాలు ఉన్న తర్వాత కూడా పాస్బుక్లు జారీ చేయడం దాన్ని దుందుడుకు చర్యగా తీసుకోవచ్చా? ఇదైతే
పక్కా ఒక గోల్మాల్ చర్య సార్. ఎందుకంటే ఈ స్కామ్లు తర్వాత ఎక్విప్మెంట్స్ అనేవి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి అది కూడా పాయింట్ టు పాయింట్ కొరిలేషన్ కూడా కరెక్ట్గా రాకుండా ప్రతి రైతు కూడా కొన్ని అది సర్వే అయిన తర్వాత కూడా ఇబ్బందులు పడుతూ మళ్ళీ ప్రైవేట్ సర్వేని తెచ్చుకొని కరెక్ట్గా మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది సార్. ఇదే కనుక డ్రోన్తో నిర్వహించినటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినప్పుడు కూడా రైతులకు మాత్రం తనకు సంబంధించిన భూమి హద్దులు కూడా ఈరోజు కరెక్ట్గా లేవు. వారు నిర్వహించిన సర్వేలో తమ భూమి కూడాను పోయినట్టు కొంతమందికి, అదేవిధంగా వేరే భూమి ఆ భూమిలో ఉందన్నటువంటి పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో దుందుడుకు చర్యల్లో భాగంగానే ఈరోజు ఈ పాస్ పుస్తకాల రూపకల్పన జరిగింది. అందులో కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పబ్లిసిటీ కోసం రైతులు పట్టా పాస్ పుస్తకాలను కూడా వాడుకున్నారు అన్నటువంటి ఒక స్పెసిఫికేషన్ ప్రతి పేజీలో కూడా నవరత్నాలతో పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజముద్రను హైలైట్ చేసి ముఖ్యమంత్రిని హైలైట్ చేసుకున్నారు. ఏ అప్రతత భావం ఎందుకు అసలు ఈ పాస్బుక్ ఇలా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? పాస్బుక్లు అంటే ఎక్కడికక్కడ రాలేసి సామాన్యులకి చాలా ఇబ్బందులు పెట్టి తర్వాత ఆ ల్యాండ్ మంది కాదా అన్నట్టు ప్రజల్లో వచ్చేసింది. అలాగే సామాన్యుడు వచ్చేసరికి ముందుకెళ్ళి ఏం చేయాలా ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఏ నాయకుడికి స్పందన ఇవ్వలేదు. స్పందన ఇవ్వడం ఏటవుద్ది, ప్రభుత్వం మారదా, మళ్ళీ రాకపోవా అని జనాలందరూ బాగా యాంటయ్యి బాగా కచ్చి తీర్చుకున్నారన్నమాట. అది సో రైతులు పట్టా పాస్ పుస్తకాల మీద ఇలా ముఖ్యమంత్రి ఫోటో వేయడం మునుపెన్నడూ లేనటువంటి ఒక కొత్త సాంస్కృతిక పరిణామాలు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నాకు ఒక 10 సెంట్లు ల్యాండ్ ఉంది, వాళ్ళ మా తాతలు మొత్తాలు తెచ్చిన ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి పేరు అని చెప్పేసి మిగతా నాయకులు కొందరు చెప్పడాలు జరిగాయి. దానిని మా ఆస్తులు ఆడి పేరు ఉండడం ఏంటి, అది ఎంతవరకు కరెక్టు, ఆడిని నెక్స్ట్ మళ్ళీ అన్ని భూసాపు చేసేద్దాము అని చెప్పి జనాలు బాగా ఖర్చు పెరిగిపోయింది. చూస్తే కనుక రైతుల్లో పూర్తిగా అసహనం పేరుకుపోయింది అనడానికి తమకు తాతల తండ్రుల నుండి ఇచ్చినటువంటి భూమిపై పాస్పుస్తకంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసిన నాటి నుండి రైతుల్లో మాత్రం కసి పేరుకుపోయిందని చెప్పుకోవచ్చు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడు తమకు ఆయన్ని గద్దెదించే అవకాశం వస్తుందన్నటువంటి ఒక దృఢ నిశ్చయం ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలను ఇచ్చినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం ఈరోజు రైతులు కూడా ఈ పాత పుస్తకం చూస్తే కొత్త పాత ఎలా అనిపిస్తుంది? మాకైతే ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఆ రోజు నేను ఈ బుక్ ఇచ్చే సమయంలో ఇదేంటి ఆయన ఫోటో ఉంది, మా తాతల తల్లిదండ్రుల నుండి ఉన్న ఆస్తులు, తర్వాత మామ సెంటో పంటో మామ కష్టపడి కూలోనాలు చేసి కొనుక్కున్న విషయం ఇది అని అంటే మాకు ఒక వ్యక్తి కొద్దిగా భయంకరంగా మాట్లాడి మరి అలా కాకపోతే రేపు పొద్దున్న ఏమైనా సరే ఈ సర్వే నెంబర్ రద్దు చేయవలసి ఉంటుంది, రేపు పొద్దున్న ఈ ల్యాండ్ అనేది ఇంకో రూపంలో ఉంటుంది, ఆలోచించుకో, మరి తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, తీసుకోకపోతే ఇంకొకలాగా ఉంటుందని ఒక వ్యక్తి నాకు అనడం జరిగింది సార్. ఆ ఉద్దేశంతోనే మనం ఈ బుక్ తీసుకున్నాం తప్ప మాకైతే మాత్రం ఎటువంటి ఈ మాము అంగీకరించి అయితే మాత్రం ఇది కాదు సార్. ఇది కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు కొత్త పాస్ పుస్తకాలు అంటే పాత పద్ధతిలోనే కొత్త పాస్ పుస్తకాలు రాష్ట్ర రాజముద్రతో రైతులకు ఇస్తామంటున్నారు. అది మీకు ఆనందించదగ్గ విషయమే. చాలా సంతోషిస్తాం సార్. నేనే కాదు, ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం రైతాంగం అంతా కూడా దీన్ని ఎదురు చూస్తూ ఎప్పుడు ఇది అవుతుందా, ఎప్పుడు పండగ చేసుకుందామా అనే వాతావరణంలో అయితే చాలా జనాలు ఉన్నారు సార్. ఇప్పుడు కొంతమంది ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా సరే సైలెంట్గా మొన్న ఉండి ఈ కసి తీర్చుకునే కారణం కూడా ఇదొక ఈ టైటిల్ వ్యాట్ అనేది ఇదొక కారణం సార్. అది చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి ఈ పాస్బుక్ ఉందో ఈ పాస్బుక్ను మాత్రం ఎవరు కూడా రైతులు సేకరించేందుకు వీళ్ళు లేకుండా పోతే ఈ విషయంలో ఇలా మరి ఈ పాస్బుక్ ప్లేస్లో కొత్త పాస్బుక్ వస్తుంది అంటున్నారు. మరోవైపు ఏదైతే ఈ సర్వే పేరుతో చాలా మట్టు స్కామ్ జరిగింది, అధునాతన యంత్రాలతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తెచ్చుకోవడం, ఈ ఏ హద్దులు నిర్వహించడం, హద్దురాలు పాత హద్దురాలు ఇప్పటికి కూడాను ప్రతి ఒక్కరు కూడా పరిణామాలు తీసుకోవడం, ఇప్పుడు ఈ హద్దురాల నిర్వహణ ఈ పాస్బుక్లు జారీ వెనుక ఎటువంటి అవినీతి చోటు చేసుకున్నాను. అదే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం పెట్టింది రైతుల కోసం ఈ ల్యాండ్. అలాగే ఈ పాస్బుక్తో సహా మరొక 100 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ
ఆ పేరుతో రాయి మాత్రం వేసిన రాయి కూడా తొలగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వంకి, అలాగే నారా చంద్రబాబు నాయుడికి, ఇలాగే ఈ రెవెన్యూ శాఖ మంత్రి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రైతు పండగ చేయాలనుకుంటే ఆ రాయితో సహా ఈ పాస్బుక్తో సహా తొలగిస్తే, అలాగని పార్టీలతో సంబంధం కాదు, ఆ పార్టీ వాడికి ఈ పార్టీ వాడికి ఇద్దరు పార్టీ వాళ్ళకి కూడా ఈ ఫోటో ఉంది కాబట్టి ఆ ఫోటో తొలగించుతూ వాళ్ళ తండ్రి సంబంధించిన తండ్రిది లేదంటే కొడుకు ఆస్తి గడించుకుంటే కొడుకుది ఆ ఫోటోతోని రాగి ముద్రతో ఇస్తే అది హక్కుదారు అవుతుంది. దానికి మనము పండగగా ఒక వాతావరణంగా రైతు ఇంకా కష్టపడి ఏదో మరి కూరగాయలు పండించాలన్నా, కొబ్బరి తోట అయినా, ఏదైనా తోటలు వేసుకోవడానికి అది కృషితో ఉంటుంది. అంతేగాని 5 ఏళ్ళకు ముఖ్యమంత్రి వచ్చి పాస్బుక్ ఒకటి ఫోటో పెట్టడము, ఇంటి మీద ఫోటో పెట్టడం అది ఎంతవరకు కూడా సాధ్యం కాదు. సాధ్యమైన వరకు అయితే 5 సంవత్సరాలే మీకు సాధ్యం ఉంటుంది, మిగతా 5 సంవత్సరాలు మాత్రం మీకు సాధ్యం ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రులు రావచ్చు పోవచ్చు, కానీ మీరు ఇచ్చే పెన్షన్ల మీద కానీ ఏదో పబ్లిక్ చీట్ చేసుకోవచ్చు ఆ 5 ఏళ్ళలో, అక్కడ అంతవరకే. కానీ రైతాంగం హక్కు మీద మాత్రం ఆ పుస్తకం మీద కొడితే ఏ ముఖ్యమంత్రి కూడా ఇదే పరిస్థితిగా జరుగుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం పాస్బుక్ మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోయే కాకుండా భూ సర్వే నిర్వహించిన హద్దురాలపై కూడా జగనన్న భూ సర్వే అని కూడా రాసింది. ఆ హద్దురాలను కూడా తొలగించాలి. ఆయనకి సంబంధించినటువంటి ఏదైతే పబ్లిసిటీ మూలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడాను పార్టీ ఎలా అయితే భూస్థాపితం జరిగిందో అదేవిధంగా ఆయన ఈ పబ్లిసిటీ కోసం వచ్చిన ప్రతి ప్రక్రియను కూడా భూస్థాపితం చేసిన నాడే రైతులకు నిజమైన పండగ రోజు అని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తాం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు పదవి చేపట్టింది తడుగా మొదటి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఒకటి, రెండవది తొలి కేబినెట్ సమావేశంలోనే ఏదైతే ఈ కొత్త పాస్ పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా 4618 పంచాయతీల్లో సర్వే ప్రక్రియ పూర్తయింది. 20,19,000 పాస్బుక్లు కూడా ఇప్పటికే జారీ చేయడం. ఈ జారీ చేసిన పుస్తకాలన్నీ కూడా వెనక్కి తీసుకొని పాత పద్ధతిలోనే రైతులకు ఉన్నటువంటి వారికి తాతల తండ్రులను దక్కలేని భూమి కావచ్చు, తన స్వతార్జితం కావచ్చు, ఆ భూమికి సంబంధించిన హక్కు కల్పనలో పట్టాదారు పాస్ పుస్తకం విషయంలో మాత్రం ఆ రైతుకు మాత్రమే హక్కు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడాను ఆంధ్రప్రదేశ్ రైతుగా చెప్పుకోవాలి తప్ప కానీ తాత్కాలికంగా 5 ఏళ్ళకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఫోటోలు దశాబ్ద కాలంగా తమ ఇళ్లలో పెట్టుకోవడానికి ఎవరు కూడా సుముఖం చూపరు. తప్పని పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ సిబ్బంది కావచ్చు, లేకపోతే సచివాలయం సిబ్బంది ఈ పాస్బుక్లు జారీ చేసినప్పుడు మాత్రం రైతులను ప్రలోభ పెట్టారు. వారు ఈ పాస్బుక్ కనుక తీసుకోకపోతే మీకు రావాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతరత్ర రుణాలు కూడా వచ్చే అవకాశం ఉండదని చెప్పి బెదిరించి పాస్బుక్లు మాకు దక్కలు చేసినప్పుడు కూడాను తప్పని పరిస్థితుల్లో తీసుకున్నట్టు ఈ పాస్బుక్లు ఇంటి గడపలో కూడా తీసుకెళ్లకుండా బయటే పెట్టి ఉండాల్సిన పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఈ పాస్ పుస్తకాలను పూర్తిగా భూస్థాపితం చేయాలి, పొలాల్లో ఉన్నటువంటి ఆ సరిహద్దురాలను కూడా తొలగించాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. అది జరిగిన రోజునే రైతులకి అసలైన పండగ. రైతుల్ని ఇంతలా బాధ పెట్టినటువంటి ఆ గత ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చినటువంటి అవకాశమే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంకి ఏకంగా 164 స్థానాల్లో గెలిపించుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందనే విషయం స్పష్టమవుతుంది. ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రకటన వీళ్ళని త్వరగా అమలు చేసి రైతుల్లో ఆనందం వెలువచ్చేలా చేస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.